ఓకే, థ్యాంక్ యూ. ఈ ఉదయకాల సమయంలో ఈ 3వ వచనము మీద మాత్రమే మనము దేవుని వాక్యం విందాం. కేవలం 3వ వచనం మాత్రం మీదనే. నేను సమయాన్ని బట్టి 84వ కీర్తన అంతా కూడా అక్కడక్కడ టచ్ చేస్తూ ఉంటాను. నేను ఈ దినం అంశం ఏంటంటే కోరవు కుమారులు వర్సెస్ బలిపీఠం. ఈ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అంటారు కదా. ఇండియా వారికి ఆస్ట్రేలియా వారికి ఏంటి క్రికెట్ మ్యాచ్ అన్నమాట. సో యూజ్ చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే కోరవు కుమారులు వర్సెస్ బలిపీఠం. కోరవు కుమారులకు బలిపీఠానికి ఏం సంబంధం ఉందండి? కారణాలు ఏంటివి? అసలు కోరవ కుమారులు బలిపీఠం దగ్గరికి ఎందుకు రావాలి? బలిపీఠానికి కోరవ కుమారులకు ఉండిన ఉద్దేశాలు ఏంటివి? కొంచెం బాగా ఆత్మీయ రీతిలో మనం ఆలోచన చేద్దాం. కోరవ కుమారులు అనగానే ఈ కీర్తన కోరవ కుమారులు రాశారు. కోరవ కుమారులలో ఎవరు రాశారో మనకు తెలియదు. కానీ కోరవ అనే మాట ఉంది. కీర్తనలలో దావీదు రాస్తే దావీదు కీర్తన, సొలొమోను రాస్తే సొలొమోను కీర్తన, మోషే రాస్తే మోషే కీర్తన, అంతే కదండి. కానీ ఇక్కడ కోరవు పేరు లేదు. ఎందుకు కోరవు పేరు లేదు? వీ డోంట్ నో. అతడు చెడ్డవాడు కావచ్చు, మంచివాడు కావచ్చు, లేకుంటే క్రూరుడు కావచ్చు, కానీ హెడ్డింగ్ అయితే అది లేదండి. కానీ ఎవరు రాశారు? కోరవు కుమారు. కోరవుల కుమారుల గురించి మనం బాగా ఒకవేళ ఆలోచన చేస్తే ఈ కోరవు కుమారులు 12 కీర్తనలు రాశారండి. ఈ కీర్తన అంతటిలో 150 కీర్తనలలో ఎన్ని కీర్తనలు రాశారు బిడ్డ? 12 కీర్తనలు, 42 నుండి 49 కీర్తనలు. ఆ తర్వాత 84, 85, 87, 88 కీర్తనలు కూడా ఎవరు రాశారు? కోరవ కుమారులు రాశారు. ఈ కోరవ కుమారుల పేర్లు చదువు మనము. కోరవు కుమారులు ఎవరంటే కోరవు గారికి 3 కుమారులు. చదవండి దయచేసి, కొంచెం సమయం ఇస్తాను మీకు. నిర్గమకాండం 6వ అధ్యాయం 24 వచనం. నిర్గమకాండం 6:24. త్వరగా పెట్టండి. చాలండి. అస్తీరు, ఎల్కానా, అబియాసాపు. అంటే దేవుని వాక్యంలో ఇంకో ఎల్కానా కూడా ఉన్నాడు. అన్నా భర్త అయినా చాలా మంది ఉన్నారు. సో కోరవు గారికి 3 కుమారులు. 3 కుమారుల పేర్లు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఈ కోరవు మోషే గారికి, అహరోను గారికి ఏం కావాలంటే చిన్నాయన కొడుకు అయితే ఉంటా, బాబాయ్ చిన్నాయన కొడుకు. వీళ్ళంతా ఒక కుటుంబం, లేవీయుల ఒక కుటుంబం, వీళ్ళందరిది కూడా. కోరవు అన్న మాటకు అర్థం ఏంటంటే, మీరు నవ్వుతారు నేను చెప్తే, కోరవు అన్న మాటకు అర్థం ఏంటంటే బట్టతల. ఇంగ్లీష్లో ఏమంటారు బట్టతలని? బాల్ హెడ్ అంటారు. సో ఇది కోరవుల కుమారుల విషయంలో అదొక వివరణ అన్నమాట. ఇప్పుడు మన బలిపీఠం గురించి విందాం. బలిపీఠం అనగానే దేవుని వాక్యములో దాదాపు 20 మంది బలిపీఠాలు కట్టారండి. చాలా మంది 20 మంది బలిపీఠాలు కట్టారని వాళ్ళ పేర్లు నేను చెప్పను. బలిపీఠం గురించి మనకు అవగాహన రావాలంటే చదువుద్దామా. నిర్గమకాండం 27వ అధ్యాయము, నిర్గమకాండం 38వ అధ్యాయం మీరు చదివితే బలిపీఠం గురించి చాలా ఇంట్రెస్ట్గా మీరు దేవుని వాక్యం వినొచ్చండి. దేవుని వాక్యం మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ బలిపీఠము కట్టమని దేవుడు ఆ సీనాయి పర్వతంలో మోషే గారికి చెప్పాడు. మోషే, నువ్వు బలిపీఠం కట్టాలయ్యా. నువ్వు బలిపీఠం ఎలా కట్టించాలంటే కొన్ని నేను చెప్తా, కొన్ని మీరు చెప్పాలి. నన్ను చూడండి దయచేసి. ఎలా కట్టాలంటే తుమ్మకర్రతో కట్టాలి. 5 మూలలు వెడల్పు, 5 మూలలు పొడవు, ఆ తర్వాత 3 మూలలు ఎత్తు. నన్ను చూడండి అయితే, మీరు కొంతమంది చదువుతున్నారు. 3 మూలలు ఎత్తు. ఇలా ఉండాలి. బలిపీఠం యొక్క సైజ్ అలా ఉండాలి. ఆ తర్వాత మోషే ఆ బలిపీఠం కట్టుచున్న సమయంలో ఆ తుమ్మకర్రతో చేసిన బలిపీఠము చుట్టూ ఏముండాలంటే ఇత్తడి యొక్క రేకును పొదిగించాలి. మొత్తం బలిపీఠం అంతటికి
ఇత్తడి యొక్క రేకును నువ్వేం చేయాలి? పొదగించాలి. అదేవిధముగా మోషే ఆ బలిపీఠానికి నాలుగు సరౌండింగ్స్లో 4 కొమ్ములు ఉండాలి. ఆ కొమ్ములు ఏకాండముగా ఉండాలి. అర్థమవుతున్నా బిడ్డ? ఏకాండముగా ఉండాలి. పాస్టర్ గారు, ఈ కొమ్ములు ఎందుకు పాస్టర్ గారు? ఆ కొమ్ములు ఎలా ఉంటాయి? మీరు గూగుల్లో కొట్టండి. ఆ కొమ్ములు 4 కొమ్ములు లెవెల్గా సమానంగా ఉంటాయి. ఎందుకు పాస్టర్ అయ్యే కొమ్ములు అంటే, బలి పశువులను ప్రత్యక్ష గుడారములో ఆవరణములోనికి తీసుకొని వచ్చినప్పుడు ఆ కొమ్ములకు ఎవరిని కట్టేయాలి? పశువులను కట్టేయాలి. చూడండి కొమ్ములు. ఇంకోటి మోషే, అది ఎలా ఉండాలంటే ఆ బలిపీఠము సైజ్ ఎగ్జాక్ట్ ఇదే విధంగా ఉండాలి. అది చదరంగముగా ఉండాలి. బైబిల్ ఏమంటే చచౌకముగా ఉండాలి. 4 స్క్వేర్లో ఉండాలి. ఇంకోటి మోషే, ఈ బలిపీఠం నువ్వు కట్టించేటప్పుడు ఆ మధ్యలో ఏం చేయాలంటే, ఆ మధ్యలో అది కూడా ఇత్తడి దాంతోనే కట్టాలి. ఇత్తడి జల్లెడ ఏర్పాటు చేయాలి. ఇత్తడి జల్లెడ ఏర్పాటు చేసి 4 రింగులు పెట్టేసి ఎగ్జాక్ట్లీ ఆ బలిపీఠం మధ్యలో నువ్వు పెట్టాలి. ఎక్కడ పెట్టా? బలిపీఠం నువ్వు మధ్యలో పెట్టాలి. బలిపీఠం మధ్యలో జల్లెడ ఎందుకంటే, గమనించండి, బలిపీఠం మధ్యలో జల్లెడ ఎందుకంటే, ఒక ఆవును కానీ మేకను కానీ ఎద్దును కానీ గొర్రెను కానీ బలిపీఠం మీద వధించినప్పుడు, కాల్చినప్పుడు ఆ వేస్టేజ్ అంతా కూడా దేని మీద పడాలి? జల్లెడ మీద పడి తర్వాత ఏం పడాలి? కింద పడాలి. ఆ తర్వాత పరిచారకులు వచ్చి ఆ వేస్టేజ్ అంతా కూడా బూడిద తీసుకొని బయట ఏం చేయాలి? పారవేయాలి. తర్వాత మోషే నువ్వు ఏం చేయాలంటే, బలిపీఠం అంతా కట్టబడిన తర్వాత బలిపీఠం బయట ఇటు 2 రింగులు ఉండాలి, తర్వాత ఇటు 2 రింగులు ఉండాలి. 4 రింగులు మొత్తం నువ్వు చేయించాలి. అంత మాత్రమే కాకుండా తుమ్మ గుడ్డు తీసుకొని తుమ్మకర్రలు చేయించాలి. ఏం చేయించాలి బిడ్డ? తుమ్మకర్రలు చేయించి దానికి కూడా ఇత్తడిని నువ్వు పొదగించి ఆ 2 తుమ్మకర్రలు ఒకవైపు ఒక సైడ్ తుమ్మకర్ర పెట్టాలి, ఇంకో సైడ్ కూడా ఏం పెట్టాలి? ఆ రింగులలో ఏం చేయాలి? తుమ్మకర్ర పెట్టేసేయాలి. ఎందుకంటే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళినప్పుడు మీరు బలిపీఠం మీరు ముట్టకుండా ఏం చేయాలి? మీ భుజబల మీద ఏం చేయాలి? ఆ కర్రలతో బలిపీఠం ఏం చేయాలి? మీరు మోయాలి. ఇంత ఉందండి. మోషే నువ్వు తిరిగి ఏం చేయాలంటే, ఆ బలిపీఠం మీదనంట నిత్యము దహన బలి అర్పిస్తూనే ఉండాలి. ఆ బలిపీఠం మీద ఎల్లప్పుడూ అగ్ని మండుతూనే ఉండాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, అంత నేను చాలా చదివాను నేను. ఆ బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుతూనే ఉండాలి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఎందుకండి బలిపీఠం? ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణములో ఫస్టే ఉంటుంది. ఫస్ట్ బలిపీఠం. ఎందుకు బలిపీఠం అంటే, పరలోక సంబంధమైన దేవుని భూలోక సంబంధమైన మనుషుడు కలుసుకొనుటకు దేవుడు ఏం చేశాడు? బలిపీఠమును ఏర్పాటు చేశాడు. పరలోక సంబంధమైన దేవుని గుణలక్షణాలు తెలుసుకొనుటకు, ఆ పరలోక సంబంధమైన దేవునితో సమాధాన పడుటకు, పరలోక సంబంధమైన దేవుని స్వరం వినుటకు, దేవుని మాట వినుటకు, దేవుని ఆరాధన చేయుటకు, దేవుని స్తుతించుటకు, వారి పాపములు దేని ద్వారా? బలి ద్వారా కడిగి వేయుటకు దేవుడు మోషే గారికి ఈ బలిపీఠము చేయమని చెప్పాడు. అందుకొరకే కోరవు కుమారులు వర్సెస్ బలిపీఠం అండి. సో అందరూ కూడా దేవుని బదులు అందరూ కూడా ఒకడు గొర్రెను, ఒకడు మేకను, ఒకడు ఎద్దును, ఒకడు ఆవును తీసుకొని వాటిని పరిశుద్ధపరిచి ఆ బలిపీఠము దగ్గరికి తీసుకొని వచ్చి ఆ బలిపీఠం కొమ్ములకు ఏం చేస్తున్నారు? అన్నిటిని కట్టేస్తున్నారు. ఇక్కడ స్టాప్ చేస్తాను నేను. ఈ బలిపీఠము దగ్గరికి దేవుని వాక్యానుసారముగా 84వ కీర్తన 3వ వచనం ప్రకారం ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? కౌరవ కుమారులు వచ్చారండి. అది కాన్సెప్ట్. ఈ బలిపీఠము దగ్గరికి ఎవరు వచ్చారండి? కౌరవ కుమారులు. ఎలా వచ్చారంటే వీళ్ళు దీన మనసుతో వచ్చారు. వీళ్ళందరూ ఎలా వచ్చారు బిడ్డ? దీన మనసుతో వచ్చారు. కౌరవ కుమారులు 3 దీన మనసుతో బలిపీఠం దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే, సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా. అక్కడ అవుదాం అంతే. ఆ బలిపీఠం దగ్గరికి వచ్చి దీన మనసుతో, విరిగిన మనసుతో, తగ్గింపుతో, విధేయతతో, వినయగల మనసుతో ఏమంటున్నారు? సైన్యములకు అధిపతి
సైన్యములకు అధిపతి యగు యెహోవా నా రాజా నా దేవా. చూసారా అండి? 84 మొదటి వచనం ఏముందంటే, సైన్యములకు అధిపతి యగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిలుస్తున్నది. చూసారండి? అంటే వీళ్ళు బలిపీఠం దగ్గరికి వచ్చి ఆ ఆవరణము చూసి, ఆ ఆలయాన్ని చూసి, ఆ ఆవరణమును చూసి సంతోషపడుతున్నారు. ఎవరు? కౌరవ కుమారులు సంతోషపడుతున్నారు, ఆనందపడుతూ ఉన్నారు. ఆ తర్వాత దెన్ అయ్యా నీ బలిపీఠము చూడటానికి, నీ ఆవరణము చూడటానికి నా ప్రాణము ఎంతో ఎంతో ఆశపడుచున్నది. నీ ఆవరణం, నీ బలిపీఠం, నీ సన్నిధి, నీ ఆలయము చూడటానికి నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. ఈరోజు ఆశపడే వాళ్ళు ఇంతమంది నాకు కనిపిస్తున్నారు, ఆశ లేని వారు ఎక్కడ అనే క్వశ్చన్ వస్తుంది. ఆమె అంతే కదా బిడ్డ? చూడండి, విరిగి నలిగిన హృదయముతో బలిపీఠం దగ్గరికి వచ్చారండి. ఆ తర్వాత 7వ వచనం చదువుదాం. 84:7. రైట్. సో కౌరవ కుమారులు ఏం చేస్తున్నారంటే, అయ్యా నేను ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా నీ సన్నిధులను ఏం చేయాలి? కనబడాలి. చూసారమ్మా, నీ బలిపీఠం దగ్గర బలి అర్పిస్తున్న సమయంలో నేను కనబడాలయ్యా. నీ సన్నిధిలో కనబడాలి, నీ ఆలయంలో కనబడాలి, నీ ఆవరణంలో కనబడాలి. అయ్యా నేను నీ సన్నిధిలో కనబడితే నీవు కన్నులారా నన్ను ఏం చేస్తావు? నన్ను చూస్తావు. అన్ని బైబిల్లోనే ఉన్నాయండి. నీ సన్నిధిలో ఉంటే, నీ సన్నిధిలో ఉండాలని ఎంతో ఆశ ఉంది నాకు. నీ సన్నిధిలో కనబడాలని కూడా నాకు ఏముంది? మన దగ్గర తగ్గిపోతుంది, తగ్గిపోతుందండి ఇదంతా కూడా. చూడండి, కౌరవ కుమారులు ఎంత చక్కగా. ఇంకోటి 8వ వచనం. చాలండి. చూసారండి, బలిపీఠం దగ్గరికి వచ్చి నాకు ఆశ ఉంది, బలిపీఠం దగ్గరికి వచ్చి నేను ఈ సన్నిధిలో కనబడాలి. బలిపీఠం దగ్గరికి వచ్చి ఏం చేస్తారు బిడ్డ? వీళ్ళు ప్రార్థన చేస్తారు. నేను ఒక మందిరంలో కొన్నేళ్ల క్రితం ఒక మందిరంలో సేవ చేస్తున్న రోజులలో ఒకటి నేర్పించాను నేను వాళ్ళకు. ఏమని నేర్పించానంటే, మీరు మందిరానికి వచ్చిన వెంటనే జస్ట్ కూర్చోవాలి చైర్ల మీద. మీ స్థానములో మీరు కూర్చొని మీరు ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. నువ్వు మందిరంకి ఎందుకు వస్తున్నావంటే, బలిపీఠము దగ్గరికి ఎందుకు వస్తున్నావంటే నీకు ఆశ ఉండి వస్తున్నావు. 2వది కనబడాలని వస్తున్నావు. 3వది ప్రార్థన. ఈ 3 జగన్ వస్తున్నావు కదా నువ్వు. సో అందరికి చెప్పాను నేను, ఈ 3 కొరకే మందిరం వస్తున్నారు, బలిపీఠం దగ్గరికి వస్తున్నారు. మీరు వచ్చిన వెంటనే దయచేసి ఇటు అటు చూడకుండా వాళ్ళకి చెప్పాను నేను, మీ సెల్ ఫోన్ పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసుకోండి. వాళ్ళకి చెప్పాను నేను, నా మాట వినండమ్మా, మీరు బ్రతుకుతారు, మీరు జీవిస్తారు. దయచేసి సేవకునిగా చెప్తున్నాను, దేవునికి లోపడని అంటే వాళ్ళు పెద్ద వాళ్ళు అయినప్పటికీ వచ్చి కూర్చొని వచ్చిన వెంటనే ఇలా తల వంచి ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ప్రార్థన చేసేవారు. ఇప్పటికీ అలవాటు ఉంది వాళ్ళకి. వై షుడ్ ఐ కమ్ టు టెంపుల్ ఆఫ్ గాడ్? వై షుడ్ ఐ కమ్ టు ద చర్చ్? జస్ట్ ఈ 3. నేనైనా మీరైనా అంతే. ఒకటి, ఆశ కలిగి వస్తున్నాం, కనబడాలని వస్తున్నాం, తర్వాత ప్రార్థన చేయడానికి వస్తున్నాం. దాని బిడ్డలారా, ఇది ఎవరి ఆశ అంటే, ఎవరి ఆశ బిడ్డ? ఇది కౌరవ కుమారుల ఆశ. ప్రతి కుటుంబంలో ఈ కౌరవ కుమారుల ఆశ కలిగి ఉండాలండి. ప్రతి కుటుంబంలో భార్య, భర్త, కుమారులు, కుమార్తెలు ఇలాంటి ఆశ కలిగి ఉండాలి. ఎలాంటి ఆశ అంటే, అయ్యా నీ బలిపీఠము దగ్గరికి మేము ఎట్లా వస్తున్నాం? మేము ఎట్లా? దీన మనసుతో వస్తున్నాం. దీన మనసు, వినయము, విధేయత. ఈ దీన మనసు కౌరవ కుమారులు ఆ 3 వచనాలలో చూపించారు లేదా అమ్మా? అది నాకు కావాలి. అవర్ ఫోకస్ ఇస్ బైబుల్, అవర్ సెంటర్ ఇస్ బైబుల్, అవర్ ఎయిమ్ ఇస్ బైబుల్, అవర్ స్పిరిట్ ఇస్ బైబుల్. ప్రతిదీ బైబులేనండి. వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు నేర్చుకున్నారు, మనము చేస్తున్నాం,
నేర్చుకుని ముందుకు ఏం చేయాలి? మనము సాగిపోవాలి. ఇంకోటి, కౌరవ కుమారులు ఒక మాట యూజ్ చేశారు ఆ 3వ వచనంలో. ఇంతవరకు ఆ మాట నాకు అర్థం కాలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచారు. ఆ 3వ వచనంలో ఎలాంటి వచనం యూజ్ చేశారంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠములొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము. సో కౌరవ కుమారులు 3 వచ్చారండి, వచ్చి ఆశ్రయించారు, నిలబడ్డారు, కనబడ్డారు. ఏమంటుందంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా, నీ బలిపీఠము దగ్గర పిచ్చుకలకు నివాసం ఉంది. పిచ్చుకలకు ఏముంది? నివాసం, గూడు ఉంది. నీ బలిపీఠము దగ్గరనే పిల్లలు పెట్టుటకు వానకోవిలకు ఏం దొరికిందంట? గూటి స్థలం దొరికింది. నేను ఆ ఇంట్రొడక్షన్లో బలిపీఠం గురించి వివరించాను, నేను బలిపీఠము నమూనా గురించి వివరించాను నేను. ఓకే, సో వీళ్ళు ఏమంటున్నారంటే, నీ బలిపీఠము దగ్గరనే పిచ్చుకలకు గూడు దొరికింది, నీ బలిపీఠము దగ్గరనే వానకోవిల పిల్లలు పెట్టుటకు ఏం దొరికిందట? బలిపీఠము ఎప్పుడు కూడా మండుతూ ఉండాలి. అర్థమవుతుందా బిడ్డ? బలిపీఠం ఎప్పుడు కూడా మండుతూ ఉండాలి, నెంబర్ 1. ఇంకోటి, బలిపీఠము చుట్టూ ఆ కొమ్ములకు ఏం కట్టేయాలి? బలి పశువులను కట్టేయాలి. ఆ బలిపీఠము చుట్టూ యాజకులు ఉంటారు, బలిపీఠము చుట్టూ ప్రజలు కూడా ఉంటారు. ఆ బలిపీఠం అంతా కూడా కొంచెం ఎలా ఉంటుంది అంటే, ఎక్కువ మాట్లాడడము, ఎక్కువగా యాజకుడు మాట్లాడడము, ప్రజలు మాట్లాడడము, తర్వాత ఇంకొకరు మాట్లాడతారు. ఎవరికైనా అర్థమైందా? పశువులు కేకలు వేయడం, అంత రద్దీగా బలం ఉంటుంది, అంత రద్దీగా ఉంటుంది. ఏంటి? బలిపీఠం. అలా రద్దీగా ఉన్న చోట, అలా ప్రజలు ఉన్న చోట, అలా పశువులు ఉన్న చోట పిచ్చుకలు గూడు కట్టుకుంటాయా? బలిపీఠం దగ్గర అరియుద్మే పిచ్చుకలు గూడు కట్టుకుంటాయా? వానకోవెల పిల్లలు పెడతారు అక్కడ. సో ఎందుకు? వై కౌరవ కుమారులు ఆ సెడ్ లైక్ దట్? ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకు కౌరవ కుమారులు ఆ విధంగా చెప్పారు? లిటరల్గా వీళ్ళు ఏమంటారు అంటే, అయ్యా నీ బలిపీఠం దగ్గర ఇలా ఉన్నాయి, కానీ బలిపీఠం నిత్యం మండుతుంటుంది కాబట్టి అక్కడ పిచ్చుకలు గూడు కట్టుకోలేవు, వానకోవెల పిల్లలు పెట్టలేదండి. దొరిబిడ్లారు, నన్ను గమనించండి దయచేసి. ఇది లిటరల్గా తీసుకోవద్దండి. అలంకారముగా వ్రాయబడింది. అలంకారముగా ఎలా రాయబడిందంటే, వీళ్ళు ఏమన్నారంటే, అయ్యా వీళ్ళు ఏం చేశారంటే, కౌరవ కుమారులు పిచ్చుకలతో వానకోవెలతో వాళ్ళు ఏం చేసుకుంటారు బిడ్డ? పోల్చుకుంటున్నారు. ఒకసారి గట్టిగా అదిలో చెప్తామా? హల్లెలూయా. తినరాలేదమ్మా పాపం, రైట్. చూడండి, వానకోవెలతో పిచ్చుకలతో వాళ్ళు ఏం చేసుకుంటారు? పోల్చుకుంటున్నారు. అయ్యా మేము బలహీనులం, అయ్యా మేము మామూలు జీవులం, అయ్యా మేము అల్పులమయ్యా, అయ్యా మేము సాధారణమైన జీవులం. చూసారండి, పిచ్చుకలు కూడా ఎలాంటివి అంట? అల్పులు కదా. పిచ్చుకలు ఇట్లా చేయనగానే ఏమవుతాయి? ఇక్కడ వెళ్ళిపోతాయి. అందుకే యేసు ఏం చెప్పిందంటే, మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. ఆకాశ పక్షులను చూరుడి, అవి విత్తవు, కోయవు, ధాన్యమును సమకూర్చవు, అయినను తండ్రి అయిన దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు? సో కౌరవ కుమారులు ఏం చేస్తారంటే, బలిపీఠం దగ్గరికి వచ్చి ఆసక్తి కలిగి దేవునికి కనబడి ప్రార్థన చేస్తూ పిచ్చుకల వలె వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? పోల్చుకుంటున్నారు. మేము అలుపులం, మేము బలహీనులం, మేము పురుగు వంటి వారం, మేము ఏం చేయగలము తండ్రి? మేము ఏం చేయగలం? రేపు ఏం జరిగినో మాకు చెప్పండి. రేపు ఏమి జరిగినో మాకు తెలియదు. రెప్పపాటున రేపు ఏం జరిగినో మనకు తెలియదండి. ఎవరికి తెలుసు అండి? పుల్లారావు గారికి భయంకరమైన యాక్సిడెంట్ జరుగుతుందని ఎవరైనా ఊహించారండి? ఎవ్వరు ఊహించలేదండి. ఆయన ఫోన్లో ఏం చెప్పాడంటే, నేను డ్రైవింగ్ చాలా చక్కగా చేస్తాను అయ్య గారు, నేను ఎప్పుడు 40-50 స్పీడ్లోనే పోతాను అయ్య గారు,
కానీ నేను ఊహించలేదు అయ్యగారు ఇలా జరుగుతుంది అని. నేను ఊహించలేదు అయ్యగారు. అందుకొనికే రేపు ఏమి జరుగునో మనకు, రేపు ఏమి సంభవించునో మనకు తెలియదు. అందుకే మనము తగ్గింపు కలిగి, వినయము కలిగి, విధేయత కలిగి, నిష్కపటము కలిగి, కౌరవ కుమారుల వలె దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి బిడ్డ? మనము కనబడాలి. చదవండి యెషయా గ్రంథం 26 3వ వచనం. యెషయా గ్రంథం 26 3 త్వరగా 3వ వచనం. అమ్మ నీళ్ళు జ్యోతి. చాలండి. చూసారండి, కౌరవ కుమారులు ఆ బలిపీఠం దగ్గరికి ఎందుకు వచ్చారంటే, ఎందుకు వచ్చారు బిడ్డ జ్యోతమ్మ? ఎందుకు వచ్చారు? అది నాకు కావాలి బిడ్డ. బలిపీఠం దగ్గరికి ఎందుకు వచ్చారంటే కౌరవ కుమారులు, అయ్యా మాకు ఏం కావాలంట? పూర్ణ శాంతి, పూర్ణ సమాధానం కావాలి. అయ్యా మాకు పూర్ణ శాంతి కావాలి, పూర్ణ సమాధానం కావాలి. ఇంకో దగ్గర ఏముందంటే యోబు గ్రంథం 22:21 త్వరగా 22:21. చాలు బిడ్డ. రైట్. ఆయనతో సహవాసము చేసిన ఎడల ఏం కలుగుతుందంట? ఈ కౌరవ కుమారులు బలిపీఠము దగ్గరికి ఎందుకు వచ్చారంటే, ఎందుకు వచ్చారు బిడ్డ? సమాధానము కొరకు. దేని కొరకు వచ్చారు? సమాధానం. అమ్మా, కౌరవ కుమారులు దీన మనసుతో బలిపీఠం దగ్గరికి వచ్చారమ్మా. వాళ్ళకు సమాధానం కావాలి, వాళ్ళకు శాంతి కావాలి, వారికి నెమ్మది కావాలి, దేవుడు వాళ్ళతో మాట్లాడాలి అని ఎక్కడికి వచ్చారండి? బలిపీఠం దగ్గరికి. నేను ఒక మాట చెప్పాలన్నా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను బలిపీఠం అనే మాట వాడుతున్నాను నేను. ఓకే, బలిపీఠం అనే మాట వాడుతున్నాను. ఆ బలిపీఠం ఎవరో కాదు. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. మనకు సమాధానం కావాలన్నా, శాంతి కావాలన్నా, నెమ్మది కావాలన్నా, స్వస్థత కావాలన్నా, సమాధానం అనుగ్రహించే యేసుక్రీస్తు దగ్గరికి మనము రావాలండి. అందుకొరకు బైబిల్ ఏముందంటే, గొర్రెలు కానివ్వండి, మేకలు కానివ్వండి, పొట్టేళ్ళు కానివ్వండి, ఆ యొక్క పశువు రక్తము ద్వారా సమాధానము కలగదు. చదవండి, బాగుంటుంది ఒక మాట. హెబ్రీ పత్రిక 13:10. హెబ్రీ పత్రిక 13:10. ఎంతసేపు అమ్మా? చాలండి, ఆ మాట చాలమ్మా. మనకేముందంట? మనకు బలిపీఠం ఉన్నది, శ్రేష్టమైన బలిపీఠం ఉన్నది, మహిమగల బలిపీఠం ఉన్నది, విశేషమైన బలిపీఠం ఉన్నది. ఆ శ్రేష్టమైన బలిపీఠం ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. లోక సమయమైన బలిపీఠం పాత నిబంధనలో పశువులన్నీ వచ్చేసాయి. పశువులన్నీ అక్కడ మానవులకు బదులుగా పశువులు బలులుగా అర్పించబడ్డాయి. కానీ యేసుక్రీస్తు బలిపీఠం ఎలాంటిదంటే, యేసుక్రీస్తు ఆ కలువరి శిలువలో ఎన్నిసార్లు బలైనాము? మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు, పొట్టెల యొక్కయు ఆ రక్తము ద్వారా మనకు శుద్ధి కలగదు. ఇక్కడ స్టాప్ చేస్తాను. సో మొట్టమొదటిగా కౌరవ కుమారులు బలిపీఠం దగ్గరికి ఎట్లా వచ్చారు బిడ్డ? దీన మనసు కలిగి వచ్చారు. రెండవది చెప్తాను నేను. రెండవదిగా కౌరవ కుమారులు ఆ బలిపీఠం దగ్గరికి ఎందుకు వచ్చారు? ఎలా వచ్చారంటే దీన మనసుతో వచ్చారు. ఎందుకు వచ్చారమ్మా తెలుసా? వాళ్ళు ఎందుకు వచ్చారంటే నేను చదువుతూ ఉండగా నేనే ఆశ్చర్యపోయాను. నేను రక్షణ కొరకు వచ్చారమ్మా. దేని కొరకు వచ్చారు నాన్న? రక్షణ. అయ్యా మాకు రక్షణ కావాలి, మాకు విడుదల కావాలి, మాకు విమోచన కావాలని ఆ బలిపీఠం దగ్గరికి ఇలా చేతులు ఎత్తి మాకు రక్షణ కావాలయ్యా. చూద్దాం ఆ రక్షణ ఎక్కడ ఉందంటే, చదవండి దయచేసి ఆ రక్షణ 9వ వచనం. చాలు బిడ్డ, అదే నాకు కావాలి. సో కౌరవ కుమారులు బలిపీఠం దగ్గరికి వచ్చి, దేవా మాకేడమా దృష్టించుము అంటే రక్షించుము. చూడండి దయచేసి, అయ్యా వి కేమ్ టు ది ఆల్టర్, మేము బలిపీఠం దగ్గరికి వచ్చామయ్యా,
ఒక్కసారి దృష్టించయ్యా, నీవు మా కీడము అంటే ఏం చెప్పాను నేను? మా యొక్క ఆశ్రయం. తర్వాత ఇంకో మాట చూద్దాం, ఇంకొక మాట 11వ వచనం. చాలు బిడ్డ, రైట్. సో కౌరవ కుమారులు ఏమంటారంటే, దేవుడైన యెహోవా వాళ్ళకి ఎలా ఉన్నాడంట? అయ్యా మా మీద దృష్టి ఉంచింది ఆయన, నీవు మాకు సూర్యునిగా ఉన్నావు. తర్వాత ఇంకో దగ్గర చూద్దాం, ఇంకో దగ్గర వాళ్ళు ఏమన్నారంటే 10వ వచనం. రైట్, బాగా గమనించండి దయచేసి, చూడండి. నీవు మాకు ఆశ్రయమయ్యా, నీ దృష్టి మా మీద ఉండాలయ్యా. మేము భక్తిహీనుల గుడారము దగ్గర మేము ఉండమయ్యా, భక్తిహీనుల సహవాసం మాకు వద్దు. నీవు మాకు సూర్యుడవు, నువ్వు మాకు కేడం. నా ప్రశ్న ఏంటంటే, ఎందుకు కౌరవులు బలిపీఠం దగ్గరికి వచ్చి రక్షణ కోరారు? ఎందుకు కోరారమ్మా? ఎందుకు ఇంత దీన మనసు కలిగి, ఇంత విధేయత కలిగి ఆ బలిపీఠం దగ్గరికి వచ్చి ఇన్ని మాటలు చెప్పే అవసరం ఏమొచ్చింది? 84వ కీర్తనలో ఇన్ని మాటలు చెప్పే అవసరం ఏమొచ్చింది? పెద్ద కారణం ఉందండి, త్వరగా చెప్తాను నేను. ఆ పెద్ద కారణం ఏంటంటే, సంఖ్యాకాండము 16వ అధ్యాయం తీసి పెట్టండి దయచేసి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం తీసి పెట్టండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయము జస్ట్ తీసి పెట్టండి అమ్మా, నన్ను గమనించండి దయచేసి. ఎవరు చదవద్దు. మీరు నేను చెప్పిన వెంటనే మీరు ఇంట్రెస్ట్ చూపెడుతున్నాను తెలుసు, మీరు ఏముందో అని ఇప్పుడే మీకు ఒక ఆశ వచ్చేస్తుంది మీకు చదవడానికి. కానీ డోంట్ రీడ్, జస్ట్ లుక్ అట్ మీ ప్లీజ్. సో కౌరవ కుమారులు గమనించండి, కౌరవ కుమారులు ఆ బలిపీఠం దగ్గరికి వచ్చి, లార్డ్ వి నీడ్ యువర్ సల్వేషన్ అన్నారు. మాకు మీకు రక్షణ కావాలయ్యా. ఎందుకు అడిగారంటే, గనిబిడ్లారా, ఎందుకు అడిగారంటే, ఈ సంఖ్యాకాండం 16వ అధ్యాయం ఒక స్టోరీ చెప్తాను. స్టోరీ కాదు కానీ ఇన్సిడెంట్. అక్కడ ఏం జరిగిందంటే, ఈ మాట గుర్తుపెట్టుకోండి, మాకేం కావాలి అది గుర్తుపెట్టుకోండి దయచేసి. కౌరవు ఏం చేశాడంటే, కౌరవు లేవీయుడు మోషకు తమ్ముడు అవుతాడు. ఈ కౌరవు ఏం చేశాడంటే, దాతానును అభిరామును ఓనును తీసుకున్నాడు. తీసుకొని మొత్తం 4 అయ్యారు. కౌరవు, దాతాను, అభిరాము, తర్వాత ఓను. ఈ 4 తీసుకొని ఆ 4తో పాటు ఇంకా పెద్దలను తీసుకున్నాడు. నన్ను చూడండి, ఆ పెద్దలతో పాటు ఇంకొంతమంది ముఖ్యమైన నాయకులను తీసుకున్నాడు. మొత్తం ఎంతమంది అయ్యారంటే 250 ప్లస్ 4. ఎంత మొత్తం 254 మంది. ఆ 4 ప్లస్ 250. సో వీళ్ళందరూ కలిసి గమనించండి, వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, మోషే దగ్గరికి వెళ్ళారు. మోషే దగ్గరికి వెళ్ళి, మోషే ఒక్కడు, అహరోను ఒక్కడు, ఇద్దరే కదా, 250 మంది వెళ్ళి, మోషే నీవు మాకు నాయకుడుగా వద్దయ్యా, మోషే ఇక నీ అధికారం మాకు వద్దయ్యా, మోషే నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఒక్కడవే పరిశుద్ధుడవు, నువ్వు ఒక్కడవే నీతిమంతుడవు. కాదు మోషే, ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు చెప్పండి? 250 మంది నీతిమంతులు. మోషే నిన్ను మాత్రమే దేవుడు ఏర్పరచుకోలేదు మోషే, గాడ్ ఆల్సో హ్యాజ్ చోసెన్ యాజ్. ఇవన్నీ మాటలు. ఇంకో దగ్గర ఏముందంటే, నేను చెప్తున్నాను, వీళ్ళు ఏం చెప్పారంటే, మోషే ఇక నువ్వు మా మీద అధికారం చెలాయించొద్దు నువ్వు, ఓకే. ఇంకోటి, మోషే నువ్వు ఒక్కడవే ఏంటి యాజకుడవా? మేము కూడా యాజకులం. మేము నీవు చెప్పినట్లే వాక్యం చెప్తాం. మేము నీవు చెప్పినట్లే నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఆవరణములో, ప్రత్యక్ష గుడారములో ఎక్కడైతే ఉండి సేవ చేస్తున్నావో, మేము అక్కడ వచ్చి ఏం చేస్తాం? మేము అక్కడ వచ్చి సేవ చేస్తాం. ఇవన్నీ చెప్పిన వెంటనే, అమ్మా బైబుల్ చూడకుండా చెప్పండి, ఇవన్నీ మాటలు చెప్పిన వెంటనే మోషే హృదయం తగడిల్లిపోయింది. మోషే చాలా భయపడ్డాడు, చాలా బాధపడి మోషే ఏం చేశాడంటే, చూడకుండా చెప్పండి ప్లీజ్, చూడకుండా చెప్పండి, నేనే చెప్తా అని నేను చదివినా. మోషే వెంటనే సాగిల పడతాడు. మోషే వెంటనే సాగిల పడి, అయ్యా ప్లీజ్ మీరు విధంగా మాట్లాడొద్దు, నన్ను దేవుడే వాడుకుంటున్నాడు, నన్ను దేవుడే పిలిచాడు, నన్ను దేవుడే అభిషేకించాడు, నన్ను దేవుడే అనాయింట్ చేశాడు. ఆ దేవుని నామములో నేనేం చేస్తున్నా? వాడబడుతున్నా అని రిక్వెస్ట్ చేశాడు మోషే.
చాలా రిక్వెస్ట్ చేశాడు. అయ్యా నన్ను దేవుడు పిలిచాడు. ఎలా పిలిచాడు నన్ను దేవుడు? ఎవరు చెప్పండి, ఎలా పిలిచాడు దేవుడు మోషను? అయిపోయాడు. అలే ఎలా పిలిచాడు దేవుడు మోషను? అదే నాకు కావాలి. నన్ను దేవుడు పిలిచాడు, మోషే మోషే. నన్ను దేవుడు పిలిచాడయ్యా. దేవుడు పిలిస్తే ఈ సేవ చేస్తున్నా. దేవుడు పిలిస్తే ఈ బలిపీఠ ఆవరణంలో ఉన్నాను. దేవుడు పిలిస్తే ప్రత్యక్ష గుడారములో మీ బలులు నేను తీసుకొని మీకు దేవునికి మధ్యవర్తిగా నేను ఉండి ఆరాధన చేస్తున్నానయ్యా. నన్ను దేవుడు పిలిచాడయ్యా, ప్లీజ్ అయ్యా అనకూడదయ్యా ఆ విధంగా అన్నప్పటికీ తెలుసా వాళ్ళు ఏం చేశారంటే, నో మేము కూడా నీలాగా చేస్తాం, మేము కూడా నీలాగా చేస్తాం. నీ డిసిప్లిన్ అక్కర్లేదు మాకు, నీ డిసిప్లిన్ అక్కర్లేదు, నీ ఆర్డర్ మాకు అక్కర్లేదు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. తర్వాత చదవండి వెళ్ళి. అప్పుడు మోషే సెకండ్ టైం ఏం తెలుసా? సెకండ్ టైం ఏం చేసిందంటే కోపం వచ్చింది మోషేకి. ఏమొచ్చింది? నన్ను చూడండి, అన్ని బైబిల్లోని మోషకు ఫస్ట్ టైం ఏమయ్యాడు? సాగిలపడ్డాడు. సెకండ్ టైం కోపం వచ్చింది. మై డియర్ రూబెనైట్స్, రూబెనైట్స్ అంటే రూబేనీయులు, దాతాను, కోరము, అభిరాము 250 మంది. నేను ఏం చేయాలి ప్రభు? అయ్యా ఓకే నో ప్రాబ్లం అయ్యా. మీరు ఏమంటున్నారు? నువ్వే నా సేవకుడు, మేము కూడా సేవకులం, మేము కూడా యాజకత్వం చేస్తాం, మేము కూడా నిలబడతాం ప్రత్యక్ష గుడారములో. ఓకే అయ్యా, మీకు నాకెందుకు అయ్యా వాదం? మీరు ఏం చేయండి, 250 మంది ధూపార్తులు తీసుకోండి. ధూపార్తులు ఓకేనామా? 250 మంది ధూపార్తులు తీసుకొని అందులో అగ్ని పెట్టి ప్రత్యక్ష గుడారము ఆవరణములోనికి అందరూ ఏం చేయాలి? మీరు వచ్చి నిలబడండి, నాటి ప్రవేశం వచ్చి నిలబడండి, అంతే. అందరూ వచ్చారయ్యా. దేవుడు ఏం చెప్పిందంటే, నాకు భలే ఇష్టమైన ఆ మాట ఏంటంటే, ఏయ్ మోషే, ఏయ్ అహరోన్, 250 మంది రెడీగా ఉన్నారు. ఓకే వాళ్ళు వస్తారు, కానీ వాళ్ళతో పాటు మీరు కూడా నిలబడాలి. మీరు కూడా నిలబడాలి. మీ చేతులు కూడా ఏముండాలి? ధూపార్తులు. అహరోనుకు దేవుడు చెప్పాడు. అందరూ వచ్చారండి, అందరూ వచ్చారు, వీళ్ళు కూడా వచ్చారు. మీరు గూగుల్లో కొట్టండి, ధూపార్తులు కూడా వాళ్ళు ఎట్లా తయారు చేశారంటే ఏ విధంగా తయారు చేశారంటే, ఎనిబడి ధూపార్తులు యూత్ ధూపార్తులు ఎలా తయారు చేశారంటే, అవి కూడా నంట ఇత్తడితో తయారు చేయాలంట. దేంతో బిడ? ఇత్తడితో. పూర్వకాలము 1980s ఈ ముస్లిం వాళ్ళు కొంతమంది ఒక వేషం వేసుకొని దాన్ని పట్టుకొని గురిగి అంటారా ఏమంటారా కుండతో తయారు చేస్తారు, మట్టితో తయారు చేసి సేమ్ ధూపార్తి లాగానే ఇలా పట్టుకుంటారు. పైన రౌండ్ ఉంటుంది, ఆ రౌండ్కు రంధ్రాలు ఉంటాయి, అందులో బొగ్గు ఉంటుంది, అందులో బొగ్గు అగ్ని ఉంటుంది. ఆ యొక్క ధూపం, ఆ పొగ కుండ చుట్టూ ఉన్న రంధ్రాల ద్వారా ఏమవుతుంది? బయటికి వెళ్తారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా గూగుల్లో కొట్టండి. 250 మంది ఆ ధూపార్తులు తీసుకొని, ఇత్తడితో చేసిన ధూపార్తులు తీసుకొని అందరు నిలబడ్డారండి వరుసగా. మోషే అహరోను నిలబడ్డాడు. నిలబడిన తర్వాత దేవుడు మోషేకి ఏం చెప్పిందంటే, మోషే ఇక నా కోపం రగులుకున్నది, ఈ 250 మంది ప్లస్ 4 మంది అందరూ కూడా ఇదిగో యాజకత్వం కోరుతున్నారు, నీకు విరోధముగా లేచారు వీళ్ళందరూ కూడా, నువ్వు వడ్డీలే. నేను వాళ్ళందరినీ కూడా ఒక్క క్షణంలో ఏం చేస్తాను? కాల్చి వేస్తా. నేను సెకండ్ టైం మోసే ఏం చేసిందంటే, ఎవరు చెప్తారు? సెకండ్ టైం మోసే ఏం చేసిందంటే మళ్ళా సాగిలపడ్డాడు. నన్ను చూడండి, మళ్ళా యేసయ్యా దేవా వద్దు నాయనా, ప్లీజ్ నువ్వు ఈ విధంగా చేయకూడదు నాయనా అని 250 మంది కొరకు ఎవరు ప్రార్థన చేశారయ్యా? ప్లీజ్. ఫస్ట్ సాగిలపడ్డాడు. దాతాను, అభిరాము, కోరము, నా వంశం మీరు, నా గోత్రం సేమ్ వంశం, నా కొడుకు నువ్వు, చిన్న కొడుకు, వద్దు నాయన. దేవుని కోపం వచ్చింది, అయినా వినలేదండి. ఇక దేవుని కోపం వచ్చి, దేవుని బిడ్డలారా నేనేమంటున్నానంటే, దేవుని వాక్యములో ఆ ప్రత్యక్ష గుడారములో నుండి ఏమొచ్చింది? దేవుని మహిమను చూపించాడు. ఆ ధూపార్తులను దేవుడు వారిని ఏం చేశాడు? కాల్చి వేశాడు. మీరు భయపడని వాక్యం చెప్పడం లేదు, వాక్యంలో ఉన్న విషయం రిలేట్ చేస్తున్నాను నేను. తర్వాత క్వశ్చన్ వేస్తాను నేను. అందరూ చనిపోతారండి, అందరూ చనిపోతారు. అప్పుడు మోషే ఏమో తెలుసా? అప్పుడు మోషే ఏమంటాడంటే, వీరికి సంబంధించిన ప్రతి ఒక్కరిని నేను ఏం చేస్తాను? నేను
నేను చంపబోతున్నాను అని దేవుడు మోషకు చెప్పినప్పుడు అప్పుడు మోష ఏమంటాడంటే, మోష ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఎవరెవరైతే ఈ యొక్క కోరముకు సంబంధించిన వారు, దాతానుకు, అభిరాముకు సంబంధించిన వారు ఎంతమంది ఉన్నారో ప్లీజ్ దయచేసి వారి ఇళ్ళ దగ్గర నుండి, వారి గుడారముల దగ్గర నుండి ఏం చేయాలి, మీరు పక్కకు జరగండి. షైని పదే చెప్పినావు బిడ్డ, మన భాషలో చెప్పినావు నువ్వు. పక్కకు జరగండి. కానీ షైని విషయంలో ఈ మధ్య ఐఎమ్ నాట్ అమ్మ ప్రైజింగ్ యూ బిడ్డ, ఈ మధ్య మన పిల్లలు వాక్యంలో చాలా పర్ఫెక్ట్గా ఉన్నారండి. మన పిల్లలు, నిన్న శుక్రవారం కూడా వాక్యం చెబుతూ ఉండగా శోధనల గురించి నేను రాసుకోలేదు ఆ మాట. యేసుక్రీస్తు దేవునికి ఎవరి ద్వారా శోధనలు వచ్చాయని నేను చెబుతూ ఉన్నాను, లిస్టు చెప్తున్నాను. అప్పుడు షైనమ్మ నాకు ఏం సమాధానం చెప్పిందంటే, అన్న రోమీలు కూడా ఒక శోధనలో ఉన్నారన్న యేసయ్యకి అని చెప్పింది. అట్లా సో దేవుడు మోషే గారికి చెప్పాడు, కమాన్, ఆ యొక్క కోరవు గుడారముల దగ్గర ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి వాళ్ళందరూ తొలగిపోండి, దూరముగా వెళ్ళిపోండి. ఒక వింత జరగబోతుంది. ఆ వింత ఏంటంటే, వాళ్ళు ఉన్న చోట భూమి ఏమవుతుంది బిడ్డ జ్యోతమ్మ? భూమి నెర విడిచి అని బైబిల్లో ఉంది, చాలాసార్లు చదివాను నేను. స్ప్లిట్ అయ్యి, ఓకే, ఆ భూమి స్ప్లిట్ అయ్యి అంటే కోరవు, దాతాను, అభిరాము, వాళ్ళ సంబంధులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంపాదన, ఆస్తి అంతా కూడా ఉన్న పాటున భూమి చీలింది. అందులో అందరు ఏమైపోయారండి? అందరు ఏమైపోయారు? అందరూ చనిపోయారు. అందరూ చనిపోయారు. ఇదొక వింత, ఇదొక వింత. అందరూ, వారికి కలిగిన ఆస్తి, పిల్లలు, భార్యలు, భర్తలు అందరూ చనిపోయారు. కానీ మోషే ఒక మాట చెప్పాడు, దేవుడు ఒక వింత చేయబోతున్నాడు కాబట్టి, ఈ గొప్ప హానికరమైన విషయము చేయబోతున్నాడు కాబట్టి మీరందరూ కూడా అక్కడి నుండి ఏం చేయాలి? తొందరగా పారిపోండి, తొలగిపోండి, వెళ్ళిపోండి అని మోషే గట్టిగా చెప్పాడండి. ఇక్కడ స్టాప్ చేస్తానండి నేను. ఇక్కడ ఇప్పుడు చెప్పండి, ఆ పాలెములో, ఆ గుడారములో ఒక ఘోష వినబడుతుంది. ఏం ఘోష అంటే కన్నీరు ఘోష, అంతే కదా బిడ్డ, కన్నీరు ఘోష. ఆ పాలెములో చుట్టూ గుడారాలు, మీరు గూగుల్ కొట్టండి, మొత్తం ఫోటోలు బాగుంటాయి అక్కడ. చుట్టూ గుడారాలు, అందరూ ఇటు పరిగెత్తుతున్నారు, అటు పరిగెత్తుతున్నారు. కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది ఇలా చూసి అమ్మో పెద్ద గొయ్యి, పాతాళం, భయపడి పారిపోతున్నారు. కొంతమంది నా అన్న, నా తమ్ముడు, నా చెల్లి, నా అక్క, అయ్యో అందరూ వెళ్ళిపోతున్నారు కదా అని భయపడి పరిగెత్తుతూ ఉన్నారు. అంటే ఆ యొక్క ప్రాంతం అంతా గలిబిలిగా ఉంది. అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పండి మీరు, అలాంటి సమయంలో ఎవరు ఎక్కడికి వెళ్ళారు? అలాంటి సమయంలో, ఆ గందరగోళ సమయంలో, భయంకరమైన సమయంలో ఎవరు ఎక్కడికి వెళ్ళారు? ఎవరు ఎక్కడికి వెళ్ళారు? త్వరగా. అలాంటి సమయంలో, కన్నీరు గార్చే సమయంలో 250 మంది ప్లస్ కౌరవ సంబంధులు అందరూ కూడా చనిపోతున్న సమయంలో వారిని వారు రక్షించుటకు ఎవరు ఎక్కడికి వెళ్ళిరి? అది స్తుతి కరెక్ట్. అందుకే ఇంత పెద్ద లిస్ట్ తెచ్చాను మీ దగ్గరికి. అలాంటి సమయంలో తెలుసా అండి ఏం జరిగింది? అలాంటి సమయంలో కౌరవు భార్య గురించి రాయబడింది, అక్కడ కౌరవు అని రాసి ఉంది. అలాంటి సమయంలో ఈ కౌరవు తల్లి ఏం చేసిందంటే, ఎంతమంది కొడుకులు కౌరవు గారికి? 3 కొడుకులు. ఈ కౌరవు భార్య, కౌరవ కుమారుల తల్లి ఏం చేసిందంటే 3 కుమారులను తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చి ఈ 3 పిల్లల్ని ఎడబెట్టేసింది. అది నాకు కావాలి బిడ్డ. బలిపీఠం దగ్గరికి వచ్చి యేసయ్యా నీవే నాకు, అయిపోయి మర్చిపోయేది, యేసయ్యా యెహోవా నీవే నాకు ఆశ్రయము, నీవే మాకు రక్షణ, ఓకే, నీవే మాకు సమస్తం అని తల్లి ఏం చేసిందంటే ఆ 3 బలిపీఠం దగ్గరికి తెచ్చి యాజకుల చేతిలో పెట్టిందండి. ఎవరమ్మా? తల్లి. అందుకే బైబిల్ ఏముందంటే, భక్తిహీనుల గుడారములో ఉండుట మాకు, ఉందా బిడ్డ? భక్తిహీనుల గుడారములో ఉండుట మాకు అంతే ఇష్టము లేదు. భక్తిహీనుల గుడారాల్లో ఎవరు భక్తిహీనులు? ఎవరండి? కౌరవు, తర్వాత దాతాను, అభిరాము, ఓను, భక్తిహీనులు, దేవునికి విధేయత లేని వారు. వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ గుడారములో
నివసించుట మాకు ఇష్టము లేదయ్యా, మమ్మల్ని రక్షించండి అయ్యా, మమ్మల్ని కాపాడండి అయ్యా, అయ్యా మాకు రక్షణ కావాలని ఈ కౌరవ కుమారుల తల్లి ఏం చేసిందంటే వాళ్ళని తీసుకొని ఎక్కడికి వచ్చింది బిడ్డ? ఎక్కడికి వచ్చింది చెప్తుందో చెప్పండి. బలిపీఠము దగ్గరికి వచ్చింది. దాన్ని బిడ్డారా, అందరూ చనిపోయారు కానీ ఎవరు చనిపోలేదమ్మా? కౌరవ కుమారులు. తొందరగా అందరూ చనిపోయారు కానీ ఎవరు చనిపోలేదండి? కౌరవు క్రూరుడు, కౌరవు దేవుని యొక్క విధేయత లేనివాడు, కౌరవు భక్తిహీనుడు. అయినప్పటికీ ఆ తల్లి ఏం చేసింది, భార్య ఏం చేసిందంటే ముగ్గురు తీసుకొని వచ్చి సేవకుల చేతిలో పెట్టింది. చదువుతారు ఒక మాట తొందరగా చదవండి దయచేసి. నిర్గమకాండం 16:26. క్షమించండి, సంఖ్యాకాండం 26:11. సంఖ్య 26:11 త్వరగా బిడ్డ. చాలు బిడ్డ, అదొక్కటి చాలు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఇంకా మొత్తం చదువుకోండి. అయితే కౌరవ కుమారులు, గట్టి చెప్పండి, కౌరవ కుమారులు చావలేదు, అందరూ చనిపోయారు. కానీ కౌరవ కుమారులు నాన్న చెప్పండి నాన్న దయచేసి. చావలేదండి. దాని బిడ్డ ఎంతో గొప్ప వాక్యం కదమ్మా. తండ్రి చనిపోయాడు, వారికి సంబంధించిన ప్రతి ఒక్కరు చనిపోయారు, కానీ కౌరవ కుమారులు ఎందుకు చావలేదమ్మా? ఎందుకు చావలేదంటే వాళ్ళు దేన్ని ఆశ్రయించారు? బలిపీఠాన్ని ఆశ్రయించారు. వాళ్ళు దేవుని ఆశ్రయించారు. ఈ రోజుల్లో చాలామంది యూత్ కానివ్వండి, కొందరు ఎట్లా ఉన్నారంటే చెడు స్నేహితుల స్నేహము చేయడం వాళ్ళకి ఇష్టం, భక్తిహీనులతో స్నేహం చేయడము వాళ్ళకి ఇష్టము, భక్తి గల వారితో స్నేహం చేయడం వాళ్ళకి ఇష్టము లేదండి. దాన్ని వెళ్ళారు. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మీరు చదువుతున్న కాలేజీలలో మీరు ఎక్కడ ఉన్నా కానీ చాలా మటుకు మీకు ఎవరు స్నేహంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు? భక్తిహీనులే, చెడ్డవారే స్నేహం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ జాగ్రత్త, ఈ కౌరవ కుమారుల వలె వారి దగ్గర నుంచి ఏం చేయాలి? తొందరగా ఏం చేయాలి వారి దగ్గర నుంచి? ఒక ప్రశ్న వేసి వాక్యం నేను కొంచెం ముందుకు వెళ్తాను. నేను సేమ్ ఇదే విధముగా కౌరవ కుమారుల తల్లి కుమారులను ఆ బలిపీఠం దగ్గర తీసుకొని వచ్చినట్లు, వారికి రక్షణ అనుగ్రహించినట్లు ఎవరైనా బైబుల్ ఇలా చేశారా? సేమ్ ఇది చెప్పు చూద్దామా, ఎవరైనా చేశారా? నో. ఆ రక్షణ కావాలి, ఆశ్రయం కావాలి. అందుకే వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. సేమ్ ఆ బలిపీఠం దగ్గర వచ్చినప్పుడు రక్షణ కావాలి. ఆ రక్షణ ఏంటంటే దేవుని వాక్యంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు శోభగా ట్రై చేస్తుంది కానీ ఓకే, ఆ వ్యక్తి పేరు ఏం పేరు అంటే, ఆ వ్యక్తి పేరు నేను రాశాను. ఒక్క నిమిషం అమ్మ, నేను చెప్తాను. రైట్, ఆ వ్యక్తి పేరు అదోనియా. అదోనియా ఏం చేశారంటే సొలొమోనుకు భయపడి ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలిపీఠం కొమ్ములు పట్టుకున్న వెంటనే సొలొమోను ఓకే నో ప్రాబ్లం, నేను ఏం చేస్తున్నాను, వదిలేస్తున్నా, కానీ నీ పాపానికి నీవే ఉత్తరవాది. ఇక్కడ వాక్యం స్టాప్ చేస్తానండి. నేను ఏమంటున్నానంటే కౌరవ కుమారులు బలిపీఠం దగ్గరికి ఎలా వచ్చారమ్మా? వినయంతో వచ్చారు. కౌరవ కుమారులు బలిపీఠం దగ్గర దేని కొరకు వచ్చారండి? ఎందుకు వచ్చారండి? రక్షణ కొరకు వచ్చారు. ప్రియ కర్మేలు ఎంపీ సంగమా, మనమందరము రక్షింపబడాలంటే మన జీవము గల దేవుడు యేసు క్రీస్తు దగ్గరికి వస్తేనే మనకి ఏముంది బిడ్డ? రక్షణ ఉందండి, విడుదల ఉందండి. ఆయన లేకుండా మనకందరికీ రక్షణ లేదు, తర్వాత విడుదల లేదండి. చదవండి ఒక మాట, ద్వితీయ 24:16 ముగిస్తాను వాక్యం నేను. రైట్, తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష. ఇప్పుడు ఇక్కడ కౌరవ కుమారుల తండ్రికి ఏముంది? శిక్ష ఉంది. కానీ తండ్రుల దోషమును బట్టి కుమారులకు ఏం రావద్దంట? మరణశిక్ష రాకూడదు. సరే, మూడవది నేను చెప్పి ముగిస్తాను. మూడవదిగా వీళ్ళకి ఏం జరిగిందంటే కౌరవ కుమారులు 84వ కీర్తన ప్రకారము వినయముతో వచ్చారు, రక్షణ కొరకు వచ్చారు. మూడవదిగా ఈ కౌరవ కుమారుల మీద దేవుని అనుగ్రహం వచ్చిందండి. ఏమొచ్చిందన్న? దేవుని అనుగ్రహం. ఆ అనుగ్రహం ఏంటంటే వీళ్ళు కౌరవ కుమారులు ముగ్గురు కూడా
బ్రతికించబడ్డారండి. ముగ్గురు కూడా అందరూ చనిపోయారు, కానీ ముగ్గురు ఏం చేస్తారు? వీరు ముగ్గురు కూడా బ్రతికించబడ్డారు. 84వ కీర్తన చదవండి, 5వ వచనం. వీళ్ళకి ఏమొచ్చిందంటే చాలండి. సో వీళ్ళకి ఏమొచ్చిందంట? బలిపీఠం దగ్గరికి వచ్చిన వెంటనే ఏమొచ్చింది? బలం వచ్చింది. దాని రెండవదిగా 7వ వచనం. చాలు బిడ్డ, రైట్. సో వీళ్ళకి ఏమొచ్చిందంట? నాట్ ఓన్లీ బలము, ఇంకా వాళ్ళు ఏం పొందిండ్రు? బలాభివృద్ధి. అంటే నాకు ఏమర్థమైందంటే, బలిపీఠము దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని అనుగ్రహం ఏమి కలిగిందంటే వాళ్ళు బ్రతికించబడ్డారు. అది నాకు కావాలి. ఏం జరిగితే వాళ్ళు ఏం చేయగలిగారు? వాళ్ళు బ్రతికించబడ్డారు. మీకు తెలుసా, బ్రతికించబడి ఆ ముగ్గురు కౌరవ కుమారులు, నేను ముగిస్తాను, ముగ్గురు కౌరవ బ్రతికించబడి కొంతమంది ఏమో ఆర్కెస్ట్రాకి ఏమో లీడర్గా ఉన్నారంట, కొంతమంది సంగీత బృందానికి లీడర్గా ఉన్నారు, ఇంకొంతమంది ప్రత్యక్ష గుడారములో పరిచర్య చేయుటకు దేవుడు వారిని వాడుకున్నారు. అర్థమవుతుందా బిడ్డ? కొంతమంది ఏమో సంగీత బృందానికి లీడర్స్గా ఉన్నారు, ఇంకొంతమంది అంట ఆ యెరూషలేము ఆలయానికి ద్వారపాలకులుగా ఉన్నారంట. అప్పుడు నాకు అర్థమైంది, అబ్బా యేసయ్యా, నీ దగ్గరికి వస్తే ఇంత మంచి ఆశీర్వాదాలా? అంటే నీ దగ్గరికి వస్తే మేము వినయముతో రావాలి, నీ దగ్గరికి వస్తే రక్షణ కొరకు మేము వస్తే మేము బ్రతికించబడతాము. అంత మాత్రమే కాకుండా మాకేమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. కన్ను మూసుకొని ప్రార్థన చేద్దాం. జీవము గల తండ్రి, నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా